లండన్ విశ్వ క్రీడల్లో భారత జాతీయ జెండా మరోసారి రెపరెపలాడింది. ఒలింపిక్స్ చివరి రోజున మరో పతకం సాధించిన భారత్ ఈ మెగా టోర్నీలో 6వ పతకం ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. 116 ఏళ్ల విశ్వ క్రీడల చరిత్రలో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 66 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో భారత మల్లయోధుడు సుశీల్ కుమార్ రజతం గెలిచాడు. 4 ఏళ్ల క్రితం బీజింగ్ లో కాంస్యం నెగ్గిన సుశీల్ లండన్ లో మెరుగైన ప్రదర్శనతో అలరించాడు. నాలుగేళ్ల క్రితం బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించడం ద్వారా అభిమానులకు తనను తాను పరిచయం చేసుకుని ఈసారి లండన్ విశ్వ క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేస్తానంటూ హామీ ఇచ్చిన భారత రెజ్లర్ సుశీల్ కుమార్ మాట నిలబెట్టుకున్నాడు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఆడి మహామహులను సైతం మట్టి కరిపించిన సుశీల్ లండన్ లో రజతం అందుకున్నాడు. తొలి బౌట్ నుంచే మరింత కసితో ఆడిన సుశీల్ తనకెదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చేస్తూ ఫైనల్ కు దూసుకెళ్లాడు. నేరుగా ప్రీ క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించిన భారత స్టార్ రెజ్లర్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ టర్కీ రెజ్లర్ షాహీన్ రమజాన్ ను ఎదుర్కొన్నాడు. బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన రమజాన్ సుశీల్ ముందు తేలిపోయాడు. తొలి పీరియడ్ లో మాత్రం 2-0తో రమజాన్ ఆధిక్యం సాధించగా తర్వాతి 2 పీరియడ్లలోనూ ప్రత్యర్థిని ఓ పట్టుపట్టిన సుశీల్ మొత్తం మీద 3-1తో గెలిచి క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లాడు. Shaheen, the world champion from 2007 and the Olympic gold medalist from Beijing, has been beaten. క్వార్టర్స్ లో ఉజ్బెకిస్తాన్ రెజ్లర్ ఇక్తియార్ కూడా సుశీల్ ముందు చేతులెత్తేశాడు. ఉడుం పట్టుతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసిన సుశీల్ 3-1తో విజయం సాధించి సెమీస్ లో కజకిస్తాన్ రెజ్లర్ టనాటరోతో జరిగిన బౌట్ ఆసక్తికరంగా సాగింది. తొలి పీరియడ్ లో 3-0తో సుశీల్ ముందంజ వేయగా రెండో పీరియడ్ లో ప్రత్యర్థి కూడా అదే స్కోర్ సాధించాడు. చివరి పీరియడ్ లో 6-3తో చెలరేగిన భారత రెజ్లర్ 3-1తో ప్రత్యర్థిని చిత్తు చేసి ఫైనల్ చేరాడు. On his front side for another point. Kumar overcame him with a very powerful onslaught in the latter stages of that match. తుది పోరుకు అర్హత సాధించి భారత్ కు కనీసం రజతం ఖాయం చేసిన సుశీల్ బంగారు పతకం అందించడంలో మాత్రం విఫలమయ్యాడు. తుది పోరులో తడబడిన భారత కుస్తీ వీరుడు జపాన్ రెజ్లర్ యొనోమిత్సు చేతిలో చిత్తుగా ఓడాడు. 1-3తో ఓడిన సుశీల్ రజతంతో సరిపెట్టుకున్నాడు. రెజ్లింగ్ లో భారత్ తరపున రజతం సాధించిన తొలి ఆటగాడిగా కూడా సుశీల్ రికార్డులకెక్కాడు. మొత్తం మీద లండన్ ఒలింపిక్స్ లో భారత్ కు ఇది 6వ పతకం. ఇందులో 2 రజతాలు కాగా మిగతా 4 కాంస్య పతకాలు. షూటింగ్ లో గగన్ నారంగ్ కాంస్యం, విజయ్ కుమార్ రజతం నెగ్గగా బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ కంచు పతకం దక్కించుకుంది. విశ్వ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల బాక్సింగ్ లో మేరీ కోమ్ కాంస్యం సాధించగా రెజ్లింగ్ లో యోగేశ్వర్ దత్ కూడా కాంస్య పతకం దక్కించుకున్నాడు. వ్యక్తిగత విభాగంలో ఒకే క్రీడలో 2 ఒలింపిక్ పతకాలు గెలిచిన తొలి భారతీయుడిగా కూడా సుశీల్ కుమార్ రికార్డు సృష్టించాడు. Silver medal in the 66 kilogram grand